మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మనందరం కూడా ఇక్కడికి వచ్చామంటే ఈనాటి మరి పుస్తక రచయిత పెద్దలు కిరణ్ ప్రభ గారు, వారి సతీమణి కాంతి కిరణ్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సాహితీ అభిమానులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. వాస్తవానికి ఈ రోజుల్లో పుస్తకాలు రాసేవారి సంఖ్య తగ్గింది, దాన్ని చదివే వారి సంఖ్య అంతకంటే తగ్గుకోబట్టింది. అంతా డిజిటల్ మయమైపోయింది. ఈ స్మార్ట్ యుగంలో దాని పుస్తకాన్ని అందులో వినడం కూడా వచ్చేసింది. ఈ మధ్య చదవడం బద్ధకమైపోయి దాన్ని అడిగితే అది వినిపిస్తుంది, ఆ దశకు చేరుకుంటా ఉంది. కానీ ఈరోజు కిరణ్ ప్రభ గారి గొప్పతనం ఏంటంటే 3 దశాబ్దాల క్రితం సప్త సముద్రాలు దాటి అమెరికాలో స్థిరపడ్డ తెలుగు భాష పట్ల, సాహిత్యం పట్ల తనకున్న మమకారాన్ని పోగొట్టుకోకుండా ఈ ఒక 30 ఏళ్ళుగా ఆయన ఈ రంగంలో ఆయన చేస్తున్నటువంటి సేవలు నిజంగా చాలా గొప్ప సేవలు. ఎందుకంటే అమెరికా పోయిన తర్వాత అదొక పోటీ ప్రపంచం. పొద్దున్న లేస్తే ఎవరికి వాళ్ళు ప్రతి నిమిషం కూడా చాలా కాస్ట్లీ. ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తూ భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తూ సంసార జీవితాన్ని, పిల్లల్ని చూస్తూ ఈ టాక్ షోస్ను కంటిన్యూ చేయడం కానీ, ఫోటో పోయిటరీని కొనసాగించడం కానీ, పుస్తకాలు రచన చేయడం అంటే దాని వెనుక ఎంతో పట్టుదల ఉంటుంది, ఎంతో ఒక డెడికేషన్ కూడా ఉంటే తప్ప అది సాధ్యమయ్యేటువంటిది కాదు. కిరణ్ ప్రభ గారు నిజంగా 1800 టాక్ షోస్ చేయడం కానీ, ముందు ఆయన స్టార్ట్ చేసింది మరి ఫోటో పోయిటరీ, అంటే ఫోటో కవితలు, తానే ఫోటో తీసి దాని మీద ఒక మంచి కవిత్వాన్ని అందించడం ద్వారా ప్రజలకు, ఈ ప్రపంచానికి కిరణ్ ప్రభ గారు పరిచయం అయ్యారు. తర్వాత వారు టాక్ షోస్ రూపంలో బయటకు రావడం, మరి ఆ మ్యాగజైన్ నిజంగా 222 నెలలు అనుకుంటా, 222 నెలలు క్రమం తప్పకుండా ప్రతి నెల 450 పేజీలతో ఒక మాసపత్రిక తీయడం అంటే అంత ఈజీ కాదు. మళ్ళీ అది భార్యాభర్తలే, ఇంకెవరు లేరు. అంటే వారి సతీమణి కాంతి కిరణ్ గారి సంపూర్ణమైన సహకారం, ఇద్దరు కలిసిమెలిసి వారే ఎడిటింగ్, వారే దాన్ని ఆర్గనైజ్ చేసి దాని పుస్తకాన్ని తీయడం అంటే అంత చిన్న విషయం కాదు. ఎన్ని ఒడిదుడుకుంటాయి జీవితంలో, వృత్తిరీత్యా కావచ్చు, వయసు రీత్యా కావచ్చు, కుటుంబ రీత్యా కావచ్చు, తల్లిదండ్రుల ఆరోగ్యము, అనారోగ్యాలు, ఎన్నెన్నో అడ్డంకులు ఉంటాయి. కానీ వాటి అన్నిటినీ అధిగమిస్తూ 222 నెలలు వారు మాసపత్రిక తేవడం అనేది అంత చిన్న విషయం కాదు. అంటే వారు ఒక సాహితీ అభిమానులు. సాహిత్యం మీద, తెలుగు భాష మీద ఆయనకుండే మమకారం, ఆయనకుండే పట్టుదలను మనకు సూచిస్తాము. అదేవిధంగా ఈరోజు వారు తీసిన పుస్తకం కూడా నేను నిజంగా ఇప్పుడే కొద్దిగా తిరిగేసాను, మొత్తంగా చూడలేదు. కానీ మా దేశపతి శ్రీనన్న నాకు అన్ని చెప్తుంటాడు. వారితో ఉండే నా సాన్నిహిత్యం వల్ల నేను చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటా, వారి ద్వారా నేర్చుకుంటూ ఉంటాను. నిజానికి ఈరోజు కౌముది కిరణాలు అనే ఒక మంచి పుస్తకం తీశారు. ఇందులో చాలా విషయాలు కూడా మనసుకు దగ్గరగా, మనందరికీ నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటివే. వారి గురించి నేను విన్నాను. కిరణ్ ప్రభ గారు ఎవరైనా చనిపోవాలని చావు అంచుల దాకా పోయిన వారు కూడా కిరణ్ ప్రభ గారి టాక్ షో విన్నాడంటే జీవితం మీద బతకాలనేటువంటి కోరిక పుట్టిస్తుంది. అంత ఒక పవర్ఫుల్ స్పీకర్, పవర్ఫుల్ మెసెంజర్, కమ్యూనికేటర్, అంత అద్భుతమైనటువంటి టాక్ షో. నిజంగా ఈరోజు మనం చూస్తే ఈ పోటీ ప్రపంచం కావచ్చు, ఈ కృత్రిమమైనటువంటి జీవితాల్లో ఏమైతుందంటే చాలా ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. నేను తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ పత్రికల్లో చూసినప్పుడు, ప్రజల్లో చూసినప్పుడు ఏదో కోల్పోయామని వెంటనే ఇంటర్మీడియట్లో పాస్ అయ్యామని, ఫెయిల్ అయ్యామను, 10th ఫెయిల్ అయ్యామను, ఎంసెట్లో ర్యాంక్ రాలేదను, ఉద్యోగం రాలేదను, లేదా లాటరీ రాలేదను, ఇంకా ఈ మధ్య ఆన్లైన్ గేమ్లు ఆడి అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు. రోజు ఎక్కడ చూసినా ఏదో ఒక భార్య కోపానికి వచ్చిందనో, భర్త దిక్కిందని భార్య, భార్య దిక్కిందని భర్త, రకరకాల కారణాలు, క్షణిక ఆవేశాల మీద ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి. మనిషి బతకై సాధించాలి కానీ చనిపోయి సాధించేది ఏముంటుంది? అట్లా కిరణ్ ప్రభ గారు జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునేయాలి అనే వారిని ఒక కొత్త ఉత్సాహాన్ని, ఒక ఆశా కిరణాన్ని ఆయన ప్రవేశింపజేసి వారు బతికే విధంగా కిరణ్ ప్రభ గారు ఎన్నో మంచి
బయోగ్రఫీలు అందించారు, టాక్ షోస్ అందించారు. ఆయన ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇది ఒక సమాజ సేవ, ప్రజలకు ఒక మంచి మార్గనిర్దేశకం. ఎవరిమైనా నాకేంటి అనుకుంటే ఉండదు ఈ సమాజం. ఎవరికి వాళ్ళు తనకు తోచినంత ఈ సమాజానికి నా కాంట్రిబ్యూషన్ ఏంటి, నేను ఈ సొసైటీకి ఏమందిస్తున్నాను అనేటువంటి ఆత్మవిమర్శ ప్రతి ఒక్కరిలో అవసరం. అది మనం కిరణ్ ప్రభ గారిలో చూస్తూ ఉన్నాం. పుస్తకం అనేది కూడా నిజంగా ఇట్స్ ఎ గుడ్ ఫ్రెండ్. పుస్తకం హస్తభూషణం అంటారు. బుక్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. నిజానికి పాత రోజుల్లో నేను ఇంకోటి కూడా గమనిస్తూ ఉంటాను. మా కజిన్స్ ఫ్రెండ్స్ యుఎస్లో ఉంటారు. యుఎస్లో ఉండే పిల్లలు కొద్దిగా టైం దొరికితే పుస్తకం తిప్పుతూనే ఉంటారు. ఫ్లైట్లో కూర్చున్న పుస్తకమే, కార్లో కూర్చున్న పుస్తకమే. చిన్నప్పటి నుంచి అక్కడ అలవాటు బాగుంది. డెఫినెట్గా బుక్స్ చదువుతూ ఉంటారు. ఎందుకో నేను మన దేశంలో కావచ్చు, మన తెలుగు రాష్ట్రాల్లో పుస్తక పఠనం చాలా తగ్గుతుంది. బాగా అసలు చాలా తగ్గుముఖం పడుతుంది. ఇప్పటికీ నేను కొంతమంది యుఎస్ పిల్లలు ఇండియాకి వస్తే కొద్దిగా టైం దొరికితే కూడా వాళ్ళ చేతిలో ఒక బుక్ ఉంటుంది, చదువుతూనే ఉంటారు. అంటే మంచి జ్ఞానాన్ని పొందొచ్చు, ప్రపంచాన్ని చదవచ్చు. నీకు నువ్వు ఒక మంచి వ్యక్తిత్వాన్ని పొందడానికి పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ పిచ్చి ఆ సోషల్ మీడియాలో చూసేటువంటి ఆ వీడియోలు, రీల్స్ చూస్తూ ఉన్నారు. గంటలు గంటలు రీల్స్ చూస్తూ సమయాన్ని గడుపుతూ ఉన్నారు. అది ఏమో ఆనందం ఇస్తుందో కానీ నీ జీవితంలో విలువైనటువంటి సమయాన్ని నువ్వు కోల్పోతా ఉన్నావు. నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవడంలో, వ్యక్తిత్వాన్ని పెంచుకోవడంలో, సమాజాన్ని అర్థం చేసుకోవడంలో, ప్రపంచాన్ని చదవడంలో నువ్వు ఫెయిల్ అవుతా ఉన్నావు. ఆ వీడియోలు ఏమొస్తుంది, ఎవరిని చూడండి చేతిలో మొబైల్, ఆ రీల్స్ చూస్తూనే గంటలు గంటలు రోజులు రోజులు గడిపేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బట్ తప్పకుండా అందరం కూడా ఈరోజు అమెరికాలో పిల్లలు చదవడం ద్వారా వాళ్ళు ఎట్లా పైకి వస్తున్నారు. పుస్తకం అనేది డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఫ్రెండ్. చదువును మనం చిన్నప్పటి నుంచే పిల్లలు అలవాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేపు తల్లిదండ్రులు కూడా ఎట్లయిపోయిందంటే, బిడ్డ అన్నం తింటలేడంటే చేతిలో మొబైల్ పెడుతున్నారు, బుక్క నోట్లో పెడుతున్నారు. వాడు గబ్బా గబ్బా తింటుండే. ఫోన్ చేతిలో పెడితే తినుడు అయిపోయాడు. ఫోన్లో చేతిలో పెట్టాలి, తల్లి అన్నం పెడతా ఉంది. పాత రోజుల్లో అమ్మమ్మనో నాయనమ్మనో చందమామను చూపించి మంచి కబుర్లు చెప్తూ, నీతి వాక్యాలు చెప్తూ, నీతి కథలు చెప్తూ పిల్లలకు ఆడిస్తూ బాగా భోజనం పెట్టేవారు. ఇప్పుడు వాళ్ళకు ఒప్పుకుపోయిందా, మరి వీళ్ళకు ఒప్పుకుపోయిందా, ఈ మార్పు దేనికి సంకేతమో తెలియదు. కానీ మొబైల్ ఇవ్వాలి, బుక్క నోట్లో పెట్టాలనే పరిస్థితి వచ్చేసింది. మరి దాంట్లో సమాజం ఎప్పుడైనా కూడా ఇచ్చే సైకిల్ మనం చూస్తూ ఉంటాం. అనేక విషయాల్లో కూడా మళ్ళీ పాత తరం పద్ధతులే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు భోజన విషయాల్లో, ఆహార అలవాట్లో చూస్తే బ్యాక్ టు సైకిల్ వచ్చింది. మళ్ళా జొన్న రొట్టెలకు, గట్టెలకు, లేకపోతే రకరకాల ఆహార అలవాట్లు మనం చూస్తున్నాం. బ్యాక్ టు సైకిల్. అట్లనే తప్పకుండా మళ్ళీ మంచి రోజులు వస్తాయేమో, పుస్తకం పఠనం పెరుగుతుందని ఆశిద్దాం. మనమంతూ ప్రయత్నం కూడా అందరం కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ పుస్తకం చాలా మంచి పుస్తకం. నా దృష్టిలో ప్రతి విద్యార్థి చేతిలో ఉండాలి, ప్రతి తెలుగు కుటుంబంలో ఈ పుస్తకం ఉండాలి, అందరూ దీన్ని చదవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు ధన్యవాదాలు. నమస్కారం.